హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింబల్ కోడింగ్. సో సింబల్ కోడింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ కోడింగ్లో మనకి ఏం జరుగుతుంది అంటే ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ అనేది సింబల్స్లో ఇస్తారు. సో ఆ కోడ్ని బేస్ చేసుకుని ఇంకొక వర్డ్ ఇచ్చి దానికి సింబల్స్లోనే కోడ్ చేయమంటారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే ఇన్ ఏ సర్టెన్ కోడ్ బ్రెయిన్ ఈజ్ రిటర్న్ యాజ్ అని చెప్పేసి ఒక కోడ్ ఇచ్చారు. అలాగే టైర్ ఈజ్ రిటర్న్ యాజ్ అని చెప్పి ఇంకొక కోడ్ ఇచ్చారు. హౌ ఈజ్ రెంట్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో ఈ బ్రెయిన్ అండ్ టైర్ కోడ్ని బేస్ చేసుకుని రెంట్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేద్దాం. బ్రెయిన్కి ఏం కోడ్ ఇచ్చారు? క్రాస్ మార్క్, పర్సంటేజ్, డివిజన్, హ్యాష్ ట్యాగ్, క్రాస్ మార్క్. సో ఈచ్ లెటర్కి ఒక్కొక్క కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ టైర్ ఇచ్చారు, TIER. దీనికి ఏం కోడ్ ఇచ్చారు? డాలర్, హ్యాష్ ట్యాగ్ ప్లస్ పర్సంటేజ్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏమి ఇచ్చారు? రెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కోడింగ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి లెటర్స్ చెక్ చేస్తే RENT ఇవన్నీ కూడా సేమ్ బ్రెయిన్లో టైర్లో ఉన్న లెటర్స్. ఇదంతా కూడా డైరెక్ట్ కోడింగ్ అవుతుంది. సో ఇప్పుడు R యొక్క కోడ్ ఏమవుతుంది? R అంటే ఇక్కడ బ్రెయిన్లో R వచ్చేసి పర్సంటేజ్, టైర్లో R వచ్చేసి పర్సంటేజ్. మ్యాక్సిమం రెండిట్లోనూ ఒకటే కోడ్ ఉంటుంది. సో R యొక్క కోడ్ ఏమవుతుంది? పర్సంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ ఏమవుతుంది? ప్లస్. N కోడ్ వచ్చేసి క్రాస్ మార్క్. నెక్స్ట్ T కోడ్ వచ్చేసి డాలర్ సింబల్. సో రెండు యొక్క కోడ్ టోటల్గా ఏమవుతుంది? పర్సంటేజ్ ప్లస్ క్రాస్ మార్క్ డాలర్. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, safer is written as 5@3 #2 and right is written as 2C percentage hashtag. Then how would feds be written in that code? So same model, safer ఇచ్చారు. సేఫర్కి కోడ్ ఏమి ఇచ్చారు? 5@3 #2. ఈచ్ లెటర్కి ఒక్కొక్క కోడ్. నెక్స్ట్ రైడ్ ఇచ్చారు. రైడ్కి కోడ్ వచ్చేసి 2C percentage hashtag. నెక్స్ట్ ఫెడ్స్ ఇచ్చారు, FEDS. ఫెడ్స్ యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు F యొక్క కోడ్ ఏమవుతుందండి? సేఫర్లో F యొక్క కోడ్ వచ్చేసి 3 ఉంది. నెక్స్ట్ E యొక్క కోడ్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్. D కోడ్ వచ్చేసి పర్సంటేజ్. నెక్స్ట్ S యొక్క కోడ్ వచ్చేసి 5. S యొక్క కోడ్ 5. సో టోటల్ ఫెడ్స్ కోడ్ ఏమవుతుంది? 3 #%5. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఆస్ట్రేలియా ఈజ్ రిటర్న్ యాజ్ అని చెప్పేసి ఒక కోడ్ ఇచ్చారు. హౌ ఈజ్ రైట్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో మనకి ఆస్ట్రేలియాకి ఇచ్చిన కోడ్ చెక్ చేద్దాం. AUSTRALIA ఆస్ట్రేలియా. మనకి ఏం కోడ్స్ ఇచ్చారు? సో ఆస్ట్రేలియా యొక్క కోడ్ వచ్చేసి $, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ, హ్యాష్ ట్యాగ్, క్యాప్, స్టార్ సింబల్, క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ మనకేమి ఇచ్చారు? స్ట్రైట్ ఇచ్చారు, STRAIT. స్ట్రైట్ ఇచ్చారు. స్ట్రైట్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి దీన్ని? సేమ్ మోడల్. సింబల్ కోడింగ్ అంటే డైరెక్ట్ కోడింగేనండి. సింబల్స్ని బేస్ చేసుకుని కోడ్ చేయడమే. సో ఇక్కడ మనకి S చెక్ చేస్తే మనకి ఏముంది? ఎక్స్క్లమేటరీ ఉంది. నెక్స్ట్ T వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ ఉంది. R అంటే క్యాప్ సింబల్. A అంటే @ సో మీరు ఇక్కడ చెక్ చేస్తే అన్నిటికీ కూడా @ ఉంది. నెక్స్ట్ I వచ్చేసి క్వశ్చన్ మార్క్. T అంటే హ్యాష్ ట్యాగ్. సో స్ట్రైట్ యొక్క కోడ్ ఏమవుతుంది? టోటల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బాస్కెట్ ఈజ్ రిటర్న్ యాజ్ కోడ్ ఇచ్చారు. అలాగే ట్రైడ్ ఈజ్ రిటర్న్ యాజ్ అని చెప్పేసి ఇంకొక కోడ్ ఇచ్చారు. దెన్ హౌ ఈజ్ కట్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో బాస్కెట్ యొక్క కోడ్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. BASKET. దీని కోడ్ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ 3 percentage #1. ఈచ్ లెటర్కి ఒక్కొక్క కోడ్. నెక్స్ట్ ట్రైడ్, TRIED.
ట్రైడ్ యొక్క కోడ్ ఏమవుతుంది 1 4 స్టార్ నెక్స్ట్ #2. స్కర్ట్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్కర్ట్ యొక్క కోడ్ ఏమవుతుంది, ఎస్ అంటే కోడ్ ఎంత మనకి, ఎస్ వచ్చేసి 3, కే అంటే పర్సంటేజ్, ఐ వచ్చేసి స్టార్ మార్క్, ఆర్ వచ్చేసరికి 4, నెక్స్ట్ టీ అంటే 1, ఇక్కడ కూడా 1. సో టోటల్ స్కర్ట్ యొక్క కోడ్ ఏంటి 3% స్టార్ 4 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ rope is written as %5 $7, dot is written as 35 #8 star and live is written as $24. How is trouble written in that code? సో టోటల్గా మనకి 3 కోడ్స్ ఇచ్చారు. ఇక్కడ 4th కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రోప్ యొక్క కోడ్ వచ్చేసి ఏమి ఇచ్చారు, %5 $7. నెక్స్ట్ డౌట్ ఇచ్చారు, డౌట్ యొక్క కోడ్ వచ్చేసి 35 #8 స్టార్. లైవ్ ఇచ్చారు, లైవ్ యొక్క కోడ్ వచ్చేసి $24. నెక్స్ట్ ఏం రాయమంటున్నారు, ట్రబుల్ రాయమంటున్నారు. ట్రబుల్ యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో ఈ 3 కోడ్స్ని బేస్ చేసుకుని మనం ట్రబుల్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ట్రబుల్లో ఫస్ట్ లెటర్ ఏముంది, టీ ఉంది. టీ యొక్క కోడ్ ఏమవుతుంది, టీ అంటే స్టార్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ ఉంది, ఆర్ యొక్క కోడ్ ఏంటి, పర్సంటేజ్. ఓ అంటే రెండిట్లో కూడా మనకి 5. యూ వచ్చేసి #, బి వచ్చి 8, ఎల్ అంటే @. నెక్స్ట్ ఈ అంటే డాలర్ సింబల్. ఓకే, సో టోటల్ ట్రబుల్ యొక్క కోడ్ వచ్చేసి $5 #8 నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ బాయ్ ఈజ్ రిటర్న్ యాజ్ $. అండ్ అవర్ ఈజ్ రిటర్న్ యాజ్ $#0. హౌ ఈజ్ రూబీ రిటర్న్ ఇన్ దట్ కోడ్? సో ఇక్కడ మనకి 2 కోడ్స్ ఇచ్చారు. బాయ్కి ఎలా కోడ్ చేశారంటే $. అవర్ ఇచ్చారు, అవర్ కోడ్ వచ్చేసి $#0. వీటిని బేస్ చేసుకుని మనల్ని రూబీని కోడ్ చేయమంటున్నారు. సో రూబీ యొక్క కోడ్ ఏమవుతుందండి, ఆర్ అంటే 0, యూ అంటే #, బి అంటే $, వై వచ్చేసరికి డాట్. రూబీ యొక్క కోడ్ 0 $. సో చూసారు కదండి, ఇది సింబల్ కోడింగ్, చాలా ఈజీ ఉంటుంది. ఇచ్చిన కోడ్ని బేస్ చేసుకుని మనకి ఇచ్చిన వర్డ్కి కోడ్ చేయడం అంతే. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.